హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మనం మొనేరా చూసాము, సోల్ మెంబర్స్ బ్యాక్టీరియా అని. సో ఈరోజు ప్రొటిస్టా కింగ్డమ్ చూద్దాం. ఆర్హెచ్ విటేకర్ 1969లో ఇచ్చిన క్లాసిఫికేషన్ అనమాట, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియా. సో సెకండ్ కింగ్డమ్ ప్రొటిస్టా చూద్దాం. సో మొనేరా ఒక్కటే ప్రోకారియోట్ అంటే ఏంటి? వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉండదు. ప్రొటిస్టా అనేది యూనిసెల్యులర్ అంటే ఒక్క సెల్, 1 సెల్. యూని అంటే 1, సెల్యులర్ అంటే 1 సెల్. సో 1 సెల్ ఉన్న యూకారియోట్ అంటే అర్థం ఏంటి? వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది, అన్ని మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ ఉంటాయి. అంటే గాల్జీ అపారటస్ కానీ, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇట్లాంటి వెల్ డిఫైన్డ్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ ఉంటాయి. వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది అనమాట. అందుకని ప్రొటిస్టాలో ఉన్న వాటిలన్నిటినీ యూనిసెల్యులర్ యూకారియోట్స్ అంటారు. సో ప్రొటిస్టా అనేది ఫంగైతో, ప్లాంట్స్తో, యానిమల్స్తో ఒక లింక్ని చూస్తుంది అనమాట. అది తర్వాత మనం ప్రొటిస్టాలో సబ్ డివిజన్స్ చదివినప్పుడు అది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ ప్రొటిస్టా యొక్క బౌండరీస్ వెల్ డిఫైన్డ్ కాదు. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కింగ్డమ్ ప్రొటిస్టా ఉంది, దీంట్లో ఒక యూనిసెల్యులర్ యూకారియోట్ అనేది ఇది ఫోటోసింథసిస్ చేస్తుంది. అయితే ఈ ఫోటోసింథసిస్ చేసే ఈ ప్రొటిస్టాలో ఉన్న మెంబర్ని ప్రొటిస్టియన్ అంటారు. ఈ ఫోటోసింథసిస్ చేసే ప్రొటిస్టియన్ ఒక బాటనిస్ట్కి ప్రొటిస్టియన్ కావచ్చు, ఇంకొక బాటనిస్ట్ దాన్ని ప్లాంట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అట్లానే యానిమల్స్లో కూడా ఒక జువాలజిస్ట్కి అది యానిమల్ కావచ్చు, ఇంకొకళ్ళకి అది ప్రోటోజోవన్ కావచ్చు, ప్రొటిస్టా మెంబర్ కావచ్చు. సో ఈ ప్రొటిస్టా కింగ్డమ్ని ఇంత బౌండరీస్ అని వెయ్యలేమన్నమాట. దీంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రొటిస్టా, దీని బయట ఉన్న వాళ్ళందరూ ప్రొటిస్టా మెంబర్స్ కాదు అని వెల్ డిఫైన్డ్గా లేదు ఈ కింగ్డమ్. సో దీంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆక్వాటిక్ అనమాట, ప్రైమరీలీ ఆక్వాటిక్, అందరు నీళ్ళల్లో జీవించేది. నెక్స్ట్, కొన్నిటికి ఫ్లెజిల్లా ఉండొచ్చు, కొన్నిటికి సీలియా ఉండొచ్చు, అసలు ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. రీప్రొడక్షన్ అనేది ఏసెక్సువల్గా జరిగిద్ది, లేకపోతే సెక్సువల్గా 2 మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ జరుగుద్ది అనమాట. నెక్స్ట్, ప్రొటిస్టాలో సబ్ డివిజన్స్ చూద్దాం. ఫస్ట్ క్రైసోఫైట్, నెక్స్ట్ డైనోఫ్లాజిల్లెట్స్, థర్డ్ యుగ్లినాయిడ్స్, స్లైమ్ మోల్స్, ప్రోటోజోన్స్. ఇవన్నీ ప్రొటిస్టాలో సబ్ డివిజన్స్ అనమాట. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫైట్ అంటే ఏంటి? ఫైట్ అనే పదం మనం ప్లాంట్కి యూజ్ చేస్తాం. ప్లాంట్ కింగ్డమ్లో మనం చూస్తే ఫైట్ అంటే ప్లాంట్ అనమాట. ప్లాంట్ కింగ్డమ్లో మనం చూస్తే బ్రయోఫైట్స్ అని చూస్తాం. టెరిడోఫైట్స్. ఎందుకు ఫైట్స్ అని ఎందుకు వాడుతున్నాం అంటే అవి ప్లాంట్స్ కాబట్టి. ఇక్కడ ఫైట్ అనే పదం ఎందుకు వాడుతున్నామంటే ఇది ఫోటోసింథసిస్ ఇచ్చిద్ది కాబట్టి, అంటే దీంట్లో ఫోటోసింథసిస్ జరిగిద్ది. సో క్రైసోఫైట్ పేరు చూడంగానే మనకి ఏమర్థం అవ్వాలి? ఇది ఫోటోసింథసిస్ చేస్తుంది అని అర్థం అవ్వాలి. సో క్రైసోఫైట్స్ అనేవి మెరైన్లో ఉంటాయి, అంటే ఆక్వాటిక్ అని చూసాం కదా, అవి మెరైన్లో ఉంటాయి, ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. రెండిట్లో జీవించగలరు, మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్. ఈ క్రైసోఫైట్స్లో 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. క్రైసోఫైట్స్లో డయాటమ్స్ అండ్ డెసిమల్స్, ఈ 2 క్రైసోఫైట్స్లో పార్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఈ క్రైసోఫైట్స్ అనేవి వాటర్లో ఉంటాయి కదా, మనం చూసాం. ప్రైమర్లీ అన్నీ ఆక్వాటిక్ అని, అన్నీ ఆక్వాటిక్. సో ఇవి వాటర్లో ఉంటాయి, కానీ ఇవి చిన్న యూనిసెల్యులర్ కాబట్టి సింగిల్ సెల్ కాబట్టి
ఒక సింగిల్ సెల్ కాబట్టి వాటర్ మీద ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి ప్యాసివ్గా. అంటే ఏంటి, అవి కావాలని మూవ్ అవ్వవు. అవి ఎలా ఫ్లో అవుతాయంటే వాటర్ కరెంట్స్కి, అలలకి, వాటికి ఫ్లో అవుతాయి అన్నమాట. ఇట్లా అవుతాయని ప్యాసివ్లీ ఫ్లోటింగ్ అంటారు. ప్యాసివ్లీ ఫ్లోటింగ్. ఇట్లా ప్యాసివ్గా ఫ్లోట్ అయ్యే వాటిని ప్లాంక్టన్స్ అంటారు. ప్లాంక్టన్స్ అని వీటిని అంటారు. వాటర్ మీద ప్యాసివ్గా ఫ్లోట్ అయ్యే వాటిని ప్లాంక్టన్స్ అంటారు. సో క్రైసోఫైట్స్ అనేవి ప్లాంక్టన్స్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద డయాటమ్స్, ఇప్పుడు క్రైసోఫైట్స్లో మనం 2 గ్రూప్స్ చూసాం, డయాటమ్స్, డెస్మిట్స్. సో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద డయాటమ్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండిద్దంటే సోప్ బాక్స్ లాగా ఉండిద్ది. సో వాటి స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది? సోప్ బాక్స్ లాగా ఉండిద్ది. సోప్ బాక్స్లా అంటే ఎలా? 2 థిన్ ఓవర్లాపింగ్ షెల్స్ ఉంటాయి. రెండు థిన్ ఓవర్లాపింగ్ షెల్స్తో అది క్లోజ్ అయ్యి ఉంటుంది. ఇలా డయాటమ్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, వీటి మీద, ఈ స్ట్రక్చర్ మీద సిలికా అనేది ఉండిద్ది అన్నమాట. దీని మీద సిలికా డిపాజిషన్ ఉండేది. సిలికా ఇస్ డిపాజిటెడ్. సిలికా యొక్క డిపాజిషన్ ఉంది. సో ఏమైందంటే ఈ సిలికా డిపాజిషన్ వల్ల ఆ సెల్ వాల్ అనేది ఇండిస్ట్రక్టబుల్గా అయింది అన్నమాట. అంటే ఆ సెల్ వాల్ ఇండిస్ట్రక్టబుల్, దాన్ని పాడు చేయలేము, దాన్ని విరక్కొట్టలేము, అంత గట్టిగా ఉండిద్ది అనమాట. దేనివల్ల? సిలికా వల్ల ఇండిస్ట్రక్టబుల్గా ఉండిద్ది. సో ఇప్పుడు ఒకవేళ డయాటమ్స్ చనిపోయినప్పుడు అవన్నీ సీస్లో మామూలుగా బతుకున్నప్పుడేమో పైన ఫ్లోట్ అవుతాయి, వాటిని ప్లాంక్టన్స్ అంటారు. అవి చనిపోయినప్పుడు అవి సీస్లో ఎండ్కి వచ్చి ఇలా ఒక కింద పేరుకుపోతాయి అన్నమాట. ఇట్లా. దీన్ని డైఅటమేషియస్ ఎర్త్ అంటారు. డైఅటమేషియస్ ఎర్త్. ఈ డైఅటమేషియస్ ఎర్త్ ఎలా ఫామ్ అయింది? డయాటమ్స్ యొక్క డెత్ వల్ల. సిలికా డిపాజిషన్ వల్ల ఇండిస్ట్రక్టబుల్గా ఉండి అది అలా ఫామ్ అయిందనమాట. సో దీని యొక్క యూజెస్ ఏంటి? మనం దీన్ని హ్యూమన్కి యూజెస్గా వాడుతున్నాం. అంటే ఇది చాలా గ్రిట్టీగా ఉండిద్ది. గ్రిట్టీ అంటే గట్టిగా, గరుకుగా ఉండిద్ది. సెల్ వాల్ ఇండిస్ట్రక్టబుల్ కాబట్టి స్ట్రాంగ్ సెల్ వాల్ అనమాట. కాబట్టి ఈ డయాటమేషియస్ ఎర్త్ చాలా గరుకుగా, గ్రిట్టీగా ఉండిద్ది. సో ఈ డయాటమేషియస్ ఎర్త్ని మనం పాలిషింగ్కి వాడచ్చు, ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సిరప్స్కి వాడచ్చు, వీటిల్ని వాడతామన్నమాట. దీన్ని డయాటమేషియస్ ఎర్త్ని. సో డయాటమ్స్ అనేవి ఫోటోసింథటిక్ కాబట్టి, డయాటమ్స్ ఆర్ ఫోటోసింథటిక్ అంటే దాని ఫుడ్ని తను తయారు చేసుకుంటారు. కాబట్టి వీటిని చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషియన్స్ అంటారు. ఏమంటారు? చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషియన్స్. సమ్మరైజ్ చేస్తే క్రైసోఫైట్స్ అనేవి పేరుతోనే తెలుస్తుంది. ఫైట్ అంటే ప్లాంట్ అని, అంటే ఫోటోసింథసిస్ చేస్తాయని. తర్వాత క్రైసోఫైట్స్లో మనం 2 గ్రూప్స్ చూసాం, డయాటమ్స్, డెస్మిట్స్. ఇవి సింగిల్ సెల్ కాబట్టి ప్యాసివ్గా ఫ్లోట్ అవుతూ ఉంటాయి వాటర్ కరెంట్స్ మీద. అందుకనే వీటిని ప్లాంక్టన్స్ అంటాము. మెరైన్లో, ఫ్రెష్ వాటర్లో రెండిట్లో ఉంటాయి. డయాటమ్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది? సోప్ బాక్స్ లాగా ఉండిద్ది. 2 థిన్ ఓవర్లాపింగ్ షెల్స్ ఉంటాయి. ఇట్లా ఒక షెల్
కింద ఒక షెల్, ఇలా ఓవర్లాప్ అయ్యి ఉంటాయి. సిలికా డిపాజిషన్ అనేది ఉంటుంది ఈ షెల్ మొత్తం మీద సిలికా డిపాజిషన్ అనేది ఉంటుంది. సెల్ వాల్ అనేది ఇండిస్ట్రక్టబుల్, స్ట్రాంగ్ అనమాట. దీన్ని నాశనం చేయలేము సెల్ వాల్. నెక్స్ట్ ఈ డయాటమ్స్ అనేవి ఎప్పుడైతే చనిపోతాయో అవి కింద సెటిల్ అయిపోతాయి అన్నమాట. డయాటమేషియస్ ఎర్త్ ఫామ్ చేస్తాయి. సిలికా డిపాజిషన్ ఉండటం వల్ల ఇది గ్రిట్టి అయి ఉంటుంది అనమాట, గరకుగా ఉంటుంది. సో దీన్ని మనం పాలిషింగ్కి, ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్కి, సిరప్స్కి వాడతాం. ఈ డయాటమ్స్ అనేవి ఫోటోసింథటిక్ కాబట్టి మనం వాటిని చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్స్ అని అంటాం. సో ఇది క్లియర్ కదా క్రైసోఫైట్స్. నెక్స్ట్ డైనోఫ్లాజిల్లెట్స్ చూద్దాం. డైనోఫ్లాజిల్లెట్స్. సో డై అంటే 2, ఫ్లాజిల్లేట్స్ అంటే ఫ్లాజిల్లా ఉన్నవి. ఫ్లాజిల్లా దేనికి యూజ్ అవుతుంది? మూవ్మెంట్కి యూజ్ అవుతుంది. ఆర్ మొటిలిటీ, దీనికి యూజ్ అవుతుంది ఫ్లాజిల్లా అనేది. సో డైనోఫ్లాజిల్లెట్స్ అంటే వీటికి 2 ఫ్లాజిల్లా ఉంటుంది. డైనోఫ్లాజిల్లెట్స్ అంటే వీటికి 2 ఫ్లాజిల్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి అన్నమాట డైనోఫ్లాజిల్లెట్స్. ఇక్కడ ఒక ఫ్లాజిల్లా ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్లాజిల్లా ఉంటుంది. 2 ఫ్లాజిల్లాస్ ఉన్నాయి. ఇదంతా సెల్యులోజిక్ సెల్ వాల్ అనమాట. సెల్యులోజ్ ప్లేట్స్ అనమాట. ప్లేట్స్ అనేవి అలా అరేంజ్ అయ్యి ఉంటాయి. 2 ఫ్లాజిల్లా ఉంటాయి. ఒకటి లాంగిట్యూడినల్గా, ఒకటి ట్రాన్స్వర్స్గా. 1 లాంగిట్యూడినల్లీ, 1 ట్రాన్స్వర్స్. ఇట్లా 2 ఫ్లాజిల్లాస్ ఉంటాయి ట్రాన్స్వర్స్గా. లేకపోతే ఒకటి వర్టికల్గా, ఒకటి హారిజాంటల్గా, ఇలా 2 ఫ్లాజిల్లాస్ ఉంటాయి. వీటిని సెల్యులోజిక్ వాల్ ప్లేట్స్ అని అంటాం. సెల్యులోజిక్, ఇదొక సెల్యులోజ్ వాల్ ప్లేట్, ఇదొకటి. ఈ సెల్యులోజిక్ వాల్ ప్లేట్స్ మధ్యలో ఫర్రో లాగా ఉండిద్ది, అంటే గుంతలాగా ఉండిద్ది. ఆ ప్లేస్లో ఇట్లా ఫ్లాజిల్లా అనేది పాస్ అవుతూ ఉంటుంది. అంటే సెల్యులోజిక్ వాల్ ప్లేట్స్ మధ్యలో ఉన్న ఫర్రోలో ఇది పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇవి కూడా మెరైన్, మోస్ట్లీ మెరైన్. కానీ ఇందాక మనం చూసిన క్రైసోఫైట్స్ మెరైన్ కూడా, ఫ్రెష్ వాటర్ కూడా. కానీ డైనోఫ్లాజిల్లెట్స్ మోస్ట్లీ మెరైన్ అనమాట. అండ్ ఫోటోసింథటిక్, ఇవి కూడా ఫోటోసింథటిక్. ఇవి కూడా దాని ఫుడ్ని తనే తయారు చేసుకోగలుగుతాయి, ఫోటోసింథటిక్. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఏంటంటే వీటిల్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. బ్లూ కలర్, బ్లాక్, రెడ్, బ్రౌన్, ఎల్లో. దాంట్లో ఉన్న పిగ్మెంట్ని డిపెండ్ చేసుకొని, బేసిస్ ఆన్ దేర్ పిగ్మెంట్, అది డిఫరెంట్ కలర్స్లో ఉండొచ్చు. గ్రీన్లో ఉండొచ్చు, రెడ్లో ఉండొచ్చు, బ్రౌన్లో ఉండొచ్చు, బ్లాక్లో ఉండొచ్చు. అట్లా డిఫరెంట్ కలర్స్లో ఈ డైనోఫ్లాజిల్లెట్స్ అనేది మనం చూడొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనం సెల్ వాల్ చూసాము, స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్. ఇవి స్ట్రాంగ్గా, స్టిఫ్గా ఉంటాయి. దాని మధ్యలో నుంచి ఫ్లాజిల్లా వెళ్తుంది. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. డైనోఫ్లాజిల్లెట్స్ అంటే 2 ఫ్లాజిల్లా ఉంటాయి, స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి. ఒక లాంగిట్యూడినల్గా, ఒక ట్రాన్స్వర్స్గా ఫ్లాజిల్లా వెళ్తూ ఉండేది. పిగ్మెంట్ని బట్టి కలర్ చూపిస్తాయి అన్నమాట. ఫ్లాజిల్లా అనేది మూవ్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఇవి మోస్ట్లీ మెరైన్, అంటే మెరైన్ వాటర్లోనే ఉంటాయి. ఫ్రెష్ వాటర్లో చాలా తక్కువ అనమాట. ఫోటోసింథటిక్, ఇవి ఫోటోసింథటిక్. అయితే వీటిల్లో రెడ్ డైనోఫ్లాజిల్లెట్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి? రెడ్ డైనోఫ్లాజిల్లెట్స్ అనేవి మనం చూసాం కదా, పిగ్మెంట్ని బట్టి రెడ్ డైనోఫ్లాజిల్లెట్స్ అనేవి ఉంటాయి. ఈ రెడ్ డైనోఫ్లాజిల్లెట్స్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరిగి, అంటే ర్యాపిడ్గా డివైడ్ అయ్యి, ఒక డైనోఫ్లాజిల్లెట్ ఇదైతే ర్యాపిడ్గా అట్లా డివైడ్ అవుతూ, ర్యాపిడ్గా మల్టిప్లై అవుతూ ఏం చేస్తాయి? సీలో ఉంటాయి కదా, ఇవి మెరైన్ అంటే సీ వాటర్లో ఉంటాయి. సీ మొత్తాన్ని రెడ్గా చూపిస్తాయి అన్నమాట. రెడ్ కలర్ కనిపిస్తుంది సీ.
ఈ రెడ్ కలర్ ఆఫ్ సి ఎందుకు కనిపిస్తుంది అంటే రెడ్ డైనోఫ్లాజిలేట్స్ ర్యాపిడ్ మల్టిప్లై అయ్యి ఇట్లా సర్ఫేస్ మొత్తాన్ని కవర్ చేయడం వల్ల సి యొక్క కలర్ రెడ్ అవుతుంది. అంటే సి మొత్తాన్ని కవర్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గాన్యులాక్స్ అనే రెడ్ డైనోఫ్లాజిలేట్ అనమాట. ఇది ఒక రెడ్ డైనోఫ్లాజిలేట్. అది ఇట్లా రెడ్ కలర్ ఆఫ్ సీకి కారణం. దీన్ని రెడ్ టైడ్ అంటారు. సీ యొక్క రెడ్ కలర్ని రెడ్ టైడ్ అంటారు. సో క్వశ్చన్ ఏం అడుగుతా అంటే రెడ్ టైడ్స్ ఆర్ కాజ్డ్ బై, దానికి కారణం ఏంటి అంటే గాన్యులాక్స్. అది రెడ్ డైనోఫ్లాజిలేట్ అనమాట. దేనివల్ల అంటే ర్యాపిడ్గా మల్టిప్లై అయ్యి ర్యాపిడ్గా డివైడ్ అవ్వడం వల్ల సీ మొత్తాన్ని కవర్ చేసి ఆ కలర్ని కనిపిస్తుంది. సో ఇంకా ఇట్లాంటి డైనోఫ్లాజిలేట్స్ టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి. టాక్సిన్స్ అంటే విషపూరిత పదార్థాలని రిలీజ్ చేస్తాయి. ఈ టాక్సిన్స్ మెరైన్ అంటే సీలో ఉన్న యానిమల్స్కి, సీలో ఉన్న ఫిషెస్కి, ప్లాంట్స్కి, వాటికి హార్మ్ఫుల్ అన్నమాట. చాలా కేసెస్లో అవి చనిపోతాయి కూడా. ఫిషెస్, యానిమల్స్ చనిపోతాయి ఈ టాక్సిన్స్ వల్ల. ఇంత లార్జ్ నెంబర్ ఆఫ్ డైనోఫ్లాజిలేట్స్ రిలీజ్ చేసే టాక్సిన్స్ వల్ల ఆ సీ యానిమల్స్ కూడా చనిపోయే అవకాశం ఉంది. సో ఇది డైనోఫ్లాజిలేట్స్. సో డైనోఫ్లాజిలేట్స్ని సమ్మరైజ్ చేస్తే టూ ఫ్లాజిల్లా ఉంటాయి. స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి. ఒక లాంగిట్యూడినల్, ఒక ట్రాన్స్వర్స్ ఫ్లాజిల్లా ఉంటుంది. నెక్స్ట్ పిగ్మెంట్ని బట్టి కలర్ ఇస్తుంది. మోస్ట్లీ మెరైన్, ఫోటోసింథటిక్ ఫ్లాజిల్లా మోటిలిటీకి. నెక్స్ట్ రెడ్ డైనోఫ్లాజిలేట్స్ అనేవి ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరిపి రెడ్ కలర్ ఆఫ్ సీకి కారణమవుతాయి. దాన్ని రెడ్ టైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఆఫ్ రెడ్ డైనోఫ్లాజిలేట్ అనేది గాన్యులాక్స్. ఇంత లార్జ్ నెంబర్లో ఉన్న డైనోఫ్లాజిలేట్స్ టాక్సిన్స్ని రిలీజ్ చేసి ఫిషెస్ని వాటిని కిల్ చేస్తాయి. సో ఇక్కడితో డైనోఫ్లాజిలేట్స్ అయిపోయింది. థర్డ్ వన్ యుగ్లినాయిడ్స్లో ఉన్న మెంబర్ యుగ్లీనా అన్నమాట. యుగ్లీనాలో ఒక సెల్ వాల్ అనేది ఉండదు అనమాట. సెల్ వాల్ ఉండదు దానికి. ఇది యుగ్లీనా అనుకుంటే దీనికి సెల్ వాల్ ఉండదు. నో సెల్ వాల్. సెల్ వాల్కి బదులుగా ఒక ప్రోటీన్ రిచ్ లేయర్ ఉండదు. సో లేయర్ ఏముండిద్ది అంటే ప్రోటీన్ రిచ్ ఉండేది. ఆ లేయర్ని ఏమంటాము? ప్రోటీన్ రిచ్ లేయర్ని పెలికల్ అంటాం. సో దీనికి టూ ఫ్లాజిల్లా ఉంటాయి అన్నమాట. యుగ్లినాయిడ్స్లో కూడా టూ ఫ్లాజిల్లా ఉంటాయి. కాకపోతే ఈ టూ ఫ్లాజిల్లాలో ఒకటి చాలా లాంగ్గా ఉండిద్ది, వన్ లాంగ్, ఒకటి షార్ట్, ఒకటి చాలా షార్ట్గా ఉంది. యుగ్లినాయిడ్స్లో ఒకటి లాంగ్గా ఉండిద్ది ఫ్లాజిల్లా, ఒకటి షార్ట్గా ఉండిద్ది. సో ఈ యుగ్లినాయిడ్స్ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి అన్నమాట. క్రైసోఫైట్స్ ఏమో ఫ్రెష్లో ఉంటాయి, మెరైన్లో ఉంటాయి. డైనోఫ్లాజిలేట్స్ మెరైన్లో ఉంటే యుగ్లినాయిడ్స్ మోస్ట్గా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. మెజారిటీ ఫ్రెష్ వాటర్. యుగ్లినా యొక్క న్యూట్రిషన్ అంటే దాన్ని మిక్సోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటారు. మిక్సోట్రోపిక్ అంటే బోత్ ఆటోట్రోఫిక్ అంటే తన ఫుడ్ని తను తయారు చేసుకోగలదు, ప్లస్ హెటిరోట్రోఫిక్ అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి కూడా తినగలదు. ఎప్పుడైతే సన్లైట్ ఉండిద్దో తన ఫుడ్ని తానే ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట యుగ్లినా. ఫోటోసింథసిస్ చేసి తన ఫుడ్ని తానే ప్రిపేర్ చేసుకుంది. అదే సన్లైట్ లేదు అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, స్మాలర్ ఆర్గానిజమ్స్, వాటి మీద డిపెండ్ అయ్యి వాటిని తినేసి ఇది తన న్యూట్రిషన్ని కంప్లీట్ చేసుకుంది. స్మాలర్ ఆర్గానిజమ్స్ని ప్రిడేటింగ్ చేసి తింటుంది అన్నమాట. సో
ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ చూపించిద్ది, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ చూపించిద్ది. కాబట్టి దీన్ని మిక్సోట్రోఫిక్ అంటారు. దీంట్లో ఉన్న పిగ్మెంట్స్, యుగ్లినాలో ఉన్న పిగ్మెంట్స్ హయ్యర్ ప్లాంట్స్ యొక్క పిగ్మెంట్స్తో సిమిలర్ అనమాట. హయ్యర్ ప్లాంట్స్లో పిగ్మెంట్స్ ఏముంటాయి, క్లోరోఫిల్ ఏ ఉంటుంది, క్లోరోఫిల్ బి ఉంటుంది. ఇట్లాంటి ఈ పిగ్మెంట్స్ అనేవి యుగ్లినాలో కూడా మనం చూడొచ్చు. అంటే ఇది హయ్యర్ ప్లాంట్స్ లాంటి పిగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది యుగ్లినా అనేది ప్లాంట్స్తో లింక్ ఉంది. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ చూపిస్తుంది కాబట్టి యానిమల్స్తో కూడా లింక్ ఉంది. ఓకే, సో అందుకని మనం ప్రొటిస్టాని లింక్ విత్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఫంగై అన్నాం. అంటే వీటిలో అన్నిటితో సంబంధం ఉంది ఈ ప్రొటిస్టాకి అని అంటాం. ఇది స్టాగ్నెంట్ వాటర్లో ఉంటుంది అనమాట. స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కడైతే నిలిచి ఉన్న వాటర్లో, ఫ్రెష్ వాటర్లో ఇది ఉంటుంది అనమాట యుగ్లినా అనేది. మైక్రోస్కోపిక్, యూనిసెల్యులర్, యూకారియోట్స్ మనకి ఇవన్నీ తెలుసు. మళ్ళీ వీటి యొక్క పిగ్మెంట్స్ అనేవి హయ్యర్ ప్లాంట్స్తో కలిసి ఉంటాయి. సో ఇది మిక్సోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యుగ్లినాకి సంబంధించి. సో రివైజ్ చేస్తే యుగ్లినాయిడ్స్లో యుగ్లినా ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ప్రొటిస్టియన్ అనమాట. సెల్ వాల్ ఉండదు, ప్రోటీన్ రిచ్ లేయర్ ఉంటుంది, పెలికల్ అంటారు. 2 ఫ్లాజిల్లా ఉంటుంది, ఒక లాంగ్ ఒకటి షార్ట్. నెక్స్ట్ మిక్సోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది అనమాట. తన ఫుడ్ తానే తయారు చేసుకోవచ్చు, ప్రిడేట్ చేసి కూడా ఫుడ్ని తినొచ్చు. నెక్స్ట్ యుగ్లినాలో ఉన్న పిగ్మెంట్స్ హయ్యర్ ప్లాంట్స్లో ఉంటాయన్నమాట. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. స్టాగ్నెంట్ వాటర్లో ఇది ఉంటుంది. ఎగ్జాంపుల్ యుగ్లినా. సో నెక్స్ట్ స్లైమ్ మోల్డ్స్. స్లైమ్ మోల్డ్స్ అనేవి సాప్రోఫైటిక్ ప్రొటిస్ట్స్ అనమాట. సాప్రోఫైటిక్. ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ ఫోటోసింథటిక్, లేకపోతే యుగ్లినా అయితే మిక్సోట్రోఫిక్, అంటే హెటరోట్రోఫిక్ కూడా అండ్ ఆటోట్రోఫ్ కూడా. కానీ ఈ స్లైమ్ మోల్డ్స్ అనేవి సాప్రోఫైటిక్ అనమాట. లీవ్స్ మీద, వుడ్ మీద, వీటి మీద ఉండి వాటి దగ్గర న్యూట్రిషన్ని తీసుకుంటారు అనమాట. వాటిని డికే చేసి, వాటిని కుళ్ళిపోచేసి ఇది ఫుడ్ని తీసుకుంది. అదే సూటబుల్ కండిషన్స్ అంటే ఫేవరబుల్గా దానికి కండిషన్స్ ఉంటే అది ప్లాస్మోడియంని ఫామ్ చేస్తుంది. ప్లాస్మోడియం అంటే ఒక అగ్రిగేషన్ అనమాట. ప్లాస్మోడియం అనేది ఒక అగ్రిగేషన్ అంటే ఒక గుంపులాగా ఫామ్ అవుతాయి సూటబుల్ కండిషన్స్. అదే అన్సూటబుల్ కండిషన్స్లో ఉంటాయి. ఒకవేళ సూటబుల్ కండిషన్లో అయితే ప్లాస్మోడియం ఫామ్ అయ్యి అగ్రిగేషన్ లాగా ఫామ్ అయ్యి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఆ లీఫ్, ఆ ప్లాంట్ మొత్తాన్ని, ఒక ట్రీ ఉంటే ఆ ట్రీ మొత్తాన్ని మీద ఇది గ్రో అవుతుంది అనమాట. ఆ ట్రీ మొత్తాన్ని కవర్ చేస్తుంది, ఫుల్గా గ్రో అవుతుంది అనమాట. ఫుల్ గ్రోత్ ఎప్పుడు సూటబుల్ కండిషన్. అదే అన్ఫేవరబుల్ కండిషన్స్లో అయితే ఇది ప్లాస్మోడియం ఫామ్ చేయదు. ఈ ప్లాస్మోడియం అనేది డిఫరెన్షియేట్ అయ్యి ఫ్రూటింగ్ బాడీస్ని ఫామ్ చేస్తాయి. ఈ ఫ్రూటింగ్ బాడీస్లో ఏముంటాయి, స్పోర్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, అన్ఫేవరబుల్ కండిషన్ అంటే స్పోర్స్ ఫామ్ చేస్తాయి. అది ఎక్కడైనా, అంటే బాటనీలో మనం ఎక్కడ చదివినా అన్ఫేవరబుల్ కండిషన్ అంటే స్పోర్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ స్పోర్స్ అనేవి ఆ ప్లాస్మోడియం అనేది డిఫరెన్షియేట్ అయ్యి ఫ్రూటింగ్ బాడీ ఫామ్ చేస్తాయి. ఈ ఫ్రూటింగ్ బాడీ ఇలా ఉంటే దాని యొక్క టిప్స్ మీద స్పోర్స్ ఉంటాయి. ఈ స్పోర్స్కి ట్రూ వాల్స్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రీమ్గా రెసిస్టెంట్ అయి ఉంటాయి. టెంపరేచర్ కానీ వాటికంతా ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రీమ్గా రెసిస్టెంట్ అయి ఉన్నాయి అంటే అన్ఫేవరబుల్ కండిషన్ని తట్టుకోవాలి కాబట్టి. అందుకని స్పోర్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఎందుకు స్పోర్ట్స్ని ఫామ్ చేస్తాయి? అవి ఎక్స్ట్రీమ్గా రెసిస్టెంట్ కాబట్టి వాటిని ఫామ్ చేస్తాయి.
ఇవి ఒకవేళ అట్లాంటి అన్ఫేవరబుల్ కండిషన్ కొన్ని సంవత్సరాల దాకా ఉన్నా అవి స్పోర్స్ అలానే సంవత్సరాలుగా బతకగలుగుతాయి అన్నమాట. రెసిస్టెన్స్ అంత రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ అట్లా అన్ఫేవరబుల్ కండిషన్ అయిపోయింది అంటే అవి డిస్పర్స్ అవుతాయి అన్నమాట. ఎయిర్ కరెంట్స్ ద్వారా, ఎయిర్ కరెంట్స్ గాలి ద్వారా, ఇప్పుడు గాలి బాగా వస్తే గాలి బాగా వీస్తే ఇవి డిస్పర్స్ అయిపోతాయి. డిస్పర్స్. సో ఇవి డిస్పర్స్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవి కింద పడతాయో అక్కడ మళ్ళీ ప్లాస్మోడియంని గ్రో చేస్తాయి. ప్లాస్మోడియంని గ్రో చేస్తాయి. ఓకే. సో స్లైమ్ మోల్స్ అనేవి సాప్రోఫైటిక్ ప్రొటెస్ట్, అంటే అవి చెట్ల మీద, లీవ్స్ మీద, వాటి మీద ఉండి వాటిని డికే చేసి ఇవి పెరుగుతాయి అన్నమాట. సూటబుల్ కండిషన్స్ ఉంటే ఒక అగ్రిగేషన్, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాటిని ఇంకా విస్తరింపు చేస్తాయి, వాటి సామ్రాజ్యాన్ని. ఇంకా చెట్లన్నిటి మీద అవి ఉంటాయన్నమాట. ఫుల్గా ఫామ్ అయిపోతాయి, బాగా మల్టిప్లై అయిపోయి బాగా ఫుల్గా ఫామ్ అవుతాయి. అదే అన్ఫేవరబుల్ కండిషన్ కానీ ఉంటే, వాటికి సూటబుల్ లేదు ఎన్విరాన్మెంట్ అనుకుంటే, అప్పుడు ఈ ప్లాస్మోడియం అనేది డిఫరెన్షియేట్ అయితే ఫ్రూటింగ్ బాడీస్లా మారి, ఫ్రూటింగ్ బాడీస్ టిప్స్లో స్పోర్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్పోర్స్కి ట్రూ వాల్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్గా రెసిస్టెంట్ ఉంటుంది టెంపరేచర్కి కానీ, చాలా గట్టిగా బలంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఒకవేళ అన్ఫేవరబుల్ కండిషన్ ఇయర్స్ దాకా ఉన్నా ఇవి సర్వైవ్ చేసుకోగలుగుతాయి. ఒకవేళ అన్ఫేవరబుల్ కండిషన్ అయిపోతే ఈ స్పోర్స్ అనేవి ఎయిర్ కరెంట్స్, గాలి వీయటం ద్వారా డిస్పర్స్ అవుతాయి. అవి ఎక్కడ పడతాయో అక్కడ ప్లాస్మోడియంని మళ్ళీ గ్రో చేస్తాయి. ఇవి స్లైమ్ మోల్స్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ గ్రూప్ ప్రోటోజోన్స్. లాస్ట్ గ్రూప్ ప్రోటోజోన్స్. జోవన్స్ అంటే ఈ వర్డ్ జూ నుంచి తీసుకున్నారు. జూ అంటే యానిమల్స్, జూలో ఏముంటాయి యానిమల్స్. జోవన్స్ అంటే యానిమల్స్కి రిలేటెడ్. సో ప్రోటోజోవన్స్ అంటే యానిమల్స్తో రిలేట్ అయ్యింది. సో ఆబ్వియస్లీ యానిమల్స్ అంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ చూయిస్తాయి. ప్రిడేటర్స్గా బతకొచ్చు, అంటే వేటాడి తినేవిలాగా ప్రిడేటర్స్గా బతకొచ్చు. లేకపోతే పారాసైట్స్ లాగా బతకొచ్చు. సో ఈ ప్రోటోజోవన్స్ని ఏమనుకుంటారంటే యానిమల్స్ రాకముందు, యానిమల్స్ కంటే ఫస్ట్ ప్రోటోజోన్స్ వచ్చాయి, ఇవి రిలేటివ్స్ అన్నమాట యానిమల్స్కి అని నమ్ముతారు. సో వీటిని రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్ అంటారు, ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్. ఎందుకంటారు అంటే వీటి యొక్క హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ కానీ, ప్రిడేటర్స్గా ఉండటం కానీ, అందువల్ల వీటిని రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్ అంటారు. సో ఇవి కూడా 4 గ్రూప్స్ అన్నమాట. ప్రోటోజోన్స్ అనేవి 4 గ్రూప్స్. అమీబాయిడ్ ప్రోటోజోన్స్. నెక్స్ట్ ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోన్స్. నెక్స్ట్ పారామీషియం, లేకపోతే సీలియేటెడ్కి ఎగ్జాంపుల్ పారామీషియం అని. సీలియేటెడ్ ప్రోటోజోన్స్. నెక్స్ట్ స్పోరోజోన్స్. జస్ట్ ఒక్కొక్క లైన్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో, ఆ లైన్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అమీబాయిడ్ ప్రోటోజోన్స్ అంటే అమీబా షేప్లోవి. అమీబా షేప్ ఏంటి? ఇర్రెగ్యులర్ అనమాట, ఇర్రెగ్యులర్ షేప్. వీటి యొక్క సెల్ వాల్స్లో కూడా సిలికా అనేది డిపాజిట్ అయ్యి ఉంది, కానీ చాలా కొంచెం ట్రేసెస్లో ఉండుద్ది అనమాట సిలికా యొక్క డిపాజిషన్. సిలికా షెల్స్ ఉంటాయి. సో అమీబాలో ఇది అమీబా అనుకుంటే మనము 6th చదివాం. ఇక్కడ సూడోపోడియా అనేది ఉంటుంది. సూడోపోడియా అంటే ఏంటి? సూడో అంటే ఫాల్స్, పోడియా అంటే ఫీట్. సో ఇది ఫాల్స్ ఫీట్ అనమాట, ఫాల్స్ ఫీట్. సో
అమీబాయిడ్ ప్రోటోజోన్స్లో ఏముంటుంది, ఫాల్స్ ఫీట్ ఉంటుంది. ఫాల్స్ ఫీట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అమీబా మనకి తెలుసు. నెక్స్ట్ ఎంటమీబా హిస్టోలైటికా. ఎంటమీబా హిస్టోలైటికా. సో ఇది దాని సైంటిఫిక్ నేమ్ అనమాట. ఇది ఒక పారాసైట్ అనమాట, ఎంటమీబా హిస్టోలైటికా. సో ఇవి ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, సిలికా షెల్స్ ఉంటాయి వీటి మీద. ఫ్రెష్ వాటర్లో, సీ వాటర్లో కూడా ఉంటాయి. ఫుడ్ని ఎలా క్యాప్చర్ చేసుకుంటాయంటే ఫాల్స్ ఫీట్, సూడోపోడియా ద్వారా క్యాప్చర్ చేసుకుంటాయి. అది అమీబాయిడ్ ప్రోటోజోన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోన్స్. ఫ్లాజిల్లేటెడ్ అంటే వీటికి ఒక ఫ్లాజిల్లా ఉంటుంది. ఫ్లాజిల్లా మూమెంట్కి ఒక ఫ్లాజిల్లా ఉంటుంది. ఇవి ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు, లేకపోతే ఫ్రీ లివింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే పారాసైట్ అయి ఉండొచ్చు. ఫ్రీ లివింగ్ అయినా ఉండొచ్చు, పారాసైట్ అయినా ఉండొచ్చు. ఓకే, వీటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రిపానోజోమా. ట్రిపానోజోమా. సో ట్రిపానోజోమా అనేది స్లీపింగ్ సిక్నెస్ కాజ్ చేస్తుంది అనమాట. కాజెస్ స్లీపింగ్ సిక్నెస్. సో క్వశ్చన్ ఏమని అడుగుతా అంటే స్లీపింగ్ సిక్నెస్ కాజ్ చేసే ఇది ఎటువంటి ప్రోటోజోమ్ అంటే ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోమ్ అనేది స్లీపింగ్ సిక్నెస్ కాజ్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ట్రిపానోజోమా. ఓకే, ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోమా అంటే ఏం లేదు, దానికి ఫ్లాజిల్లా ఉంటుంది. అది ఫ్రీ లివింగ్ అయినా కావచ్చు, పారాసైట్ అయినా కావచ్చు. ఎగ్జాంపుల్ ట్రిపానోజోమా, అది ఒక డిసీజ్ కాజ్ చేస్తుంది, దాన్ని స్లీపింగ్ సిక్నెస్ అంటారు. నెక్స్ట్ సీలియేటెడ్. సీలియేటెడ్ అంటే ఏంటి, నేమ్ ద్వారానే తెలుస్తుంది. వీటిలో సీలియా ఉంటుంది. సీలియా అనేవి, ఫ్లాజిల్లా అనేవి లాంగ్ అయితే సీలియా అనేవి స్మాల్గా ఉంటాయి. సీలియా అనేవి ఫుడ్ యొక్క మూమెంట్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫ్లాజిల్లా ఒక్కటే ఉంటే ఇవి థౌజండ్స్లో ఉంటాయి అన్నమాట, థౌజండ్స్లో ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. పారామీషియం తీసుకుంటే దీని చుట్టూ ఇట్లా ఇట్లా ఉంటాయి అన్నమాట, థౌజండ్స్లో ఉంటాయి చిన్న చిన్నవి. ఇది మౌత్ అన్నమాట, ఇది మౌత్. సో ఇక్కడ క్లియర్గా డ్రా చేస్తాను. ఇట్లా ఉంటుంది. అయితే దీని చుట్టూ ఇట్లా ఇట్లా సీలియా ఉంటుంది, ఇట్లా బాడీ మొత్తం ఉంటాయి అన్నమాట. ఇది గల్లెట్. గల్లెట్ అంటే మౌత్. గల్లెట్ అంటే మౌత్. ఇప్పుడు ఫుడ్ ఇక్కడికి వచ్చింది అనుకో, ఫుడ్ ఇక్కడికి వస్తే ఈ ఫుడ్ని లోపలికి పంపించేటట్టు ఇవన్నీ ఒక ఓడలో, ఒక బోట్లో ఒక మనిషి కూర్చొని దాన్ని ఓర్స్ ఇట్లా ఇట్లా అంటారు కదా, కేరళలో చూస్తే అన్నీ ఒక సింక్రనైజ్గా ఉంటాయి. అట్లా ఇవన్నీ ఒక సింక్రనైజ్గా మూమెంట్ చేసి ఈ ఫుడ్ని మౌత్లో వేస్తాయి అన్నమాట. సో సీలియా అనేవి షార్ట్గా ఉంటాయి, థౌజండ్స్లో ఉంటాయి, బాడీ మొత్తాన్ని కవర్ చేస్తాయి. దేనికి హెల్ప్ అవుతాయి, ఫుడ్ని మౌత్లో వేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ కోఆర్డినేటెడ్ మూమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ని మౌత్లో వేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ పారామీషియం. పారామీషియం. లాస్ట్ వన్ స్పోరోజోన్స్. స్పోరోజోన్స్ అంటే ఏంటి, ఈ ఆర్గానిజమ్స్లో స్పోర్ స్టేజ్ అనేది ఉంటుంది అన్నమాట. స్పోర్ స్టేజ్ ఉంటుంది కాబట్టి వీటిని స్పోరోజోన్స్ అన్నారు. స్పోరోజోన్స్. ఆర్గానిజమ్స్లో స్పోరో అంటే స్పోర్ స్టేజ్ అనేది వాళ్ళ లైఫ్ సైకిల్లో ఉండిద్ది అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం అనేది మనము ఒక ప్లాస్మోడియం ముందే చూసాం, అదేంటి స్లైమ్ మోల్డ్స్లో సూటబుల్ కండిషన్స్లో ప్లాస్మోడియం ఫామ్ చేస్తుందని. ఇక్కడ ప్లాస్మోడియం ఏంటంటే
స్పీసీస్ యొక్క పేరు, జీనస్ యొక్క పేరు అనమాట. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అని ఉంటుంది, ఫ్లాసిపెరమ్ అని ఉంటుంది. ఇది ఒక జీనస్ అనమాట. ప్లాస్మోడియం అనేది జీనస్. ఏం కాజ్ చేస్తుంది? మలేరియా కాజ్ చేస్తుంది. ఈ ప్లాస్మోడియం అనేది మలేరియా కాజ్ చేస్తుంది. ఇది స్పోరోజోవన్ అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు, మలేరియా కాజ్ చేసేది ఏ టైప్ ఆఫ్ ప్రోటోజోన్? స్పోరోజోన్ అనమాట. ఇంత గుర్తుపెట్టుకోవాలి. సో యా, ఇక్కడితో ప్రోటోజోన్స్ అయిపోయిందనమాట. ఒకసారి ఎన్సీఆర్టీలో చూస్తే నేనేం తక్కువ చదివించలేదు, ఎన్సీఆర్టీలో అంతే ఉందన్నమాట. ఇంతకంటే ఎక్కువ అవసరం కూడా లేదు. సో ప్రోటోజోన్స్, ఆల్ ప్రోటోజోన్స్ ఆర్ హెట్రోట్రోఫ్స్. ప్రిడేటర్స్ గా, పారాసైట్స్ గా బతుకుతాయి. దే ఆర్ బిలీవ్డ్ టు యాజ్ ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్. యానిమల్స్ కి ఒక ప్రిమిటివ్ రిలేటివ్స్ అంటాము. 4 మేజర్ గ్రూప్స్ అనమాట. అమీబాయిడ్, ఇవి ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, సీ వాటర్, మాయిస్ట్ సాయిల్ లో ఉంటాయి. దే మూవ్ అండ్ క్యాప్చర్ దేర్ ప్రే బై పుట్టింగ్ సూడోపోడియా. సూడోపోడియా ద్వారా అవి తన ఫుడ్ ని క్యాప్చర్ చేస్తాయి. అమీబా ఎగ్జాంపుల్. సిలికా షెల్స్ కూడా ఉంటాయి. ఎంటమీబా అనేది పారాసైట్, ఎంటమీబా హిస్టోలైటికా. ఓకే, నెక్స్ట్ ఫ్లాజిల్లేటెడ్. ఇది ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోన్స్. దానికి ఫ్లాజిల్లా ఉండిద్ది. ఫ్రీ లివింగ్ అయినా ఉండొచ్చు, పారాసైటిక్ అయినా ఉండొచ్చు. ద పారాసైటిక్ ఫార్మ్స్ కాజ్ స్లీపింగ్ సిక్నెస్. స్లీపింగ్ సిక్నెస్ దేని వల్ల కాజ్ అవుతుంది? ట్రిపానోజోమా. ట్రిపానోజోమా ద్వారా కాజ్ అవుతుంది. నెక్స్ట్ సీలియేటెడ్. సీలియేటెడ్ ప్రోటోజోన్స్ ఆక్వాటిక్ లో ఉంటాయి. యాక్టివ్లీ మూవింగ్ ఆర్గానిజమ్స్ బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సీలియా. సీలియా ఉండటం వల్ల బాగా మూవ్మెంట్ హెల్ప్ అవుతుంది. దే హ్యావ్ ఎ క్యావిటీ కాల్డ్ గల్లెట్. గల్లెట్ ని మౌత్ అని కూడా అంటారు. దట్ ఓపెన్స్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్. ద కోఆర్డినేటెడ్ మూవ్మెంట్ ఆఫ్ రోస్ ఆఫ్ సీలియా causes the water lad in the food to be stayed to the gullet. ఏమని అంటున్నారు అంటే ఆ సీలియా యొక్క కోఆర్డినేటెడ్ మూవ్మెంట్, బోట్ లో వాళ్ళు ఎట్లా అయితే కోఆర్డినేట్ గా మూవ్ చేస్తారో అలా మూవ్మెంట్ వల్ల ఆ ఫుడ్ అనేది గల్లెట్ లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ పారామీషియం. సో లాస్ట్ వన్ స్పోరోజోన్స్. దిస్ ఇంక్లూడ్స్ డైవర్స్ ఆర్గానిజమ్స్ దట్ హ్యావ్ అన్ ఇన్ఫెక్షియస్ స్టేజ్, స్పోర్ లైక్ స్టేజ్. స్పోరోజోన్స్ అంటే వాటిలో ఇన్ఫెక్షియస్ స్పోర్ లైక్ స్టేజ్ అనేది ఉండిద్ది ఇన్ ద లైఫ్ సైకిల్. ప్లాస్మోడియం అనేది మలేరియా పారాసైట్, మలేరియాని కాజ్ చేస్తుంది. హ్యూమన్ పాపులేషన్ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడతో ప్రోటిస్టా అనేది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫంగై చూద్దాం. థ్యాంక్ యూ.